ఈ రెండు కూడా ప్రాథమికంగా ప్రభుత్వ బాధ్యత అయినప్పటికీ ప్రభుత్వ పరంగా పొందలేనటువంటి సేవలు ఇక్కడ ప్రైవేట్ సెక్టర్లో కల్పింపచేయాలనేటువంటి ఒక తలంపుతోని డాక్టర్స్ ముందుకు రావటము ఒక విధంగా అభినందనీయంగా నేను భావిస్తున్నా. ముఖ్యంగా జగిత్యాలలో శాంతి నర్సింగ్ హోమ్ అంటే చాలా ప్రాచుర్యం పొందినటువంటి ఒక ఆసుపత్రి. గతంలో కేవలం సర్జికల్ శస్త్రచికిత్సలకే పరిమితంగా ఉన్నటువంటి ఒక శాంతి హాస్పిటల్లో ఈరోజు పీడియాట్రిషియన్ పిల్లలకు సంబంధించినటువంటి ఒక వైద్య సేవలు కల్పింప చేయడానికి దీపక్ రెడ్డి గారు ముందుకు రావటం, వారు ఇదే శాంతి ఆసుపత్రిలో పిల్లల వైద్య సేవలు అందింపచేయడానికి విభాగాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా దీపక్ రెడ్డి గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, వారు ఏదైతుందో మరి భవిష్యత్తులో ఏ విధంగా శాంతి నర్సింగ్ హోమ్ జగిత్యాలకే పరిమితం కాకుండా ఈ చుట్టుపక్కల కూడా మంచి పేరు ప్రఖ్యాతం సంపాదించినటువంటి డాక్టర్ మోహన్ రెడ్డి గారి యొక్క ప్రిన్సిస్లో వారికి స్థలం లభించడం నేనైతే నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. బాబు చెప్పండి, నేను మోహన్ రెడ్డి సో పాపులర్. వారు యాక్చువల్గా జగిత్యాల శ్రీనివాస్ కాకున్నప్పటికీ వృత్తిపరంగా జగిత్యాలకు వచ్చి ఇక్కడ మాకంటే ఎక్కువ మన్నను పొందిన బాబు చెప్పంటున్నాను. మీరేదైతే ఇక్కడ ఒక విధంగా శ్రీనివాస్ ఈ ప్రాంతంతో సంబంధం కలిగి ఉన్నటువంటి వారు వైద్య సేవ అనేది కేవలం ఏదైతుందో అంటే డెఫినెట్లీ ఇట్ మస్ట్ గివ్ కమర్షియల్, మనకు వృత్తిపరంగా కూడా మన ఆదాయం సమకూర్చాలి. బట్ ఎట్ ది సేమ్ టైం సేవా దృక్పథం అనేది ప్రధానం చెప్పండి. ఆ సేవా దృక్పథంతో మీరు మంచి సేవలు అందింపజేసి పేరు ప్రఖ్యాతులు కనిపించేయాలని చెప్పని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను. డాక్టర్ శంకర్ గారు, డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు, ప్రముఖులు అందరు పెద్దలు ఇక్కడికి విచ్చేసి దీపక్ రెడ్డి గారికి ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే మానవ సేవే మాధవ సేవ అంటారు. అట్లాగే వైద్యుడు కూడా ఒక మనుషులకి ఒక మానవునికి సేవ చేయడానికే ముందుకొస్తాడు. అంత చదువు చదివి ఒక మానవునికి సేవ చేయడానికి ముందుకొచ్చి ప్రాణాల్ని సైతం తాకట్టు పెట్టి ఆయన ఒక మానవునికి సేవ చేస్తాడు, వైద్యం చేస్తారు. మరి ఆ వైద్యంలో ఎవరైతే రోగి ఉంటారో ఆ రోగుని బ్రతికించడానికి వాళ్ళు ముందుకు వస్తారు. కాబట్టి అట్లాంటి వైద్యులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పీడియాట్రిషియన్గా దీపక్ రెడ్డి గారు వాళ్ళ సతీమణికి ఇద్దరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ హాస్పిటల్ ఇంకా బాగా రన్ చేసి జగిత్యాలలో ఉన్న ఇక చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంత ప్రజలందరికీ ఒక మంచి సేవను అందించి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ